నమస్కారం అండి, అందరికీ నమస్కారం. శ్రీ సాయిబాబా. మనం ఇదివరకు చక్కెర వ్యాధి నివారణ కోసం 2 వారాలు యోగా ఆసనాలు ఏం చేయాలో మనం చేస్తున్నాం. చక్కెర వ్యాధికి 4 వారాల కోర్సు ఇచ్చున్నారు గురువు గారు. అందులో 2 వారాలు మనం ఇదివరకు చేస్తున్నాం. మొదటి వారం 2వ వారం పెట్టున్నాను. ఇప్పుడు 3వ వారం ఏ ఆసనాలు వేయాలో నేను చూపిస్తాను. చక్కెర వ్యాధి కాస్త టిపికల్ వ్యాధి, చాలా వ్యాధులకు దీని ద్వారా మూలమవుతుంది. కాబట్టి దీని ఆసనాలు కూడా కొంతమేరకి కాస్త టిపికల్గానే ఉంటాయి. కానీ ప్రాక్టీస్ చేసే కొద్దీ అన్నీ మనం చేయగలం, అందులో అనుమానం లేదు. అందుకని కాస్త టైం తీసుకున్నాను. మీరు ఆ 2 వారాలు ప్రాక్టీస్ చేస్తుంటారు కదా అనే ఉద్దేశంతో. సో ఈరోజు మనం 3వ వారం ఏం చేయాలో ఆసనాలు చేద్దాం. ఎప్పుడైనా సరే ఆసనాలు మనం ప్రారంభించే ముందు మన ఇష్టదేవతకి ప్రార్థన చేసుకుంటాం. ఇది ఏ మతానుసారమైనా సరే. నేను బాబా గారిని ప్రార్థిస్తాను. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. భూమాతకి నమస్కారం చేశాను. మొట్టమొదటి ఆసనం వక్రాసనం. కొద్దిగా కాళ్ళు మనకు ఫ్రీగా అయ్యేటట్టుగా 2 పాదాలు కొద్దిగా ఫ్రీ అవుతాయి. ఇట్లా నిటారుగా కూర్చొని పాదాలని ముందుకి వెనక్కి ఇలా కాసేపు ఆడించి ఇక కూడా రైట్ టు లెఫ్ట్ ఒక 5 రౌండ్ అండి, లెఫ్ట్ టు రైట్ ఒక 5 రౌండ్ తిప్పితే కొంత ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. వక్రాసనం ఇలా చక్కగా ఇప్పుడు కూడా నిటారుగా కూర్చోవాలి. ఇట వెంట కానీ ఇటు ముందుకు బెండ్ అవ్వకుండా వెన్నుముక నిటారుగా ఉంటుంది. ఎడంకాలు 2 కాళ్ళు సాధ్యం, 2 సార్లు శ్వాస తీసుకుని వదిలేద్దాం. నిదానంగా నిండుగా శ్వాస తీసుకొని పూర్తిగా నిదానంగా వదిలివేసి కుడి కాల్ని ఇట్లా ఫోల్డ్ చేయాలి. కుడి కాల్ని ఇట్లా మనం ఫోల్డ్ చేసి కుడి కాల్ని కొద్దిగా ముందుకిట్ట పుష్ చేసి ఎడమ చేతిని కుడి మోకాలకి యువతల వైపు నుంచి తిప్పి మనం పాదాన్ని పట్టుకోవాలి. మడుము పట్టుకున్నా పర్లేదు, లేదా ఇలా పాదం పట్టుకున్నా పర్లేదు, లేదా బొట్టవేలు పట్టుకున్నా పర్వాలేదు. ఇప్పుడు కుడి అరచేయి మన వీపు వెనక ఉంచి మెడ తిప్పి మన వెనక వైపు చూస్తూ 8 శ్వాసలు తీసుకోవాలి. మళ్ళీ నిదానంగా చేయి రిలీజ్ చేసి కుడి చేతిని కూడా మనం యథాస్థితికి తీసుకొస్తాం. పాంక్రియాస్ బాగా ఒత్తిడికి గురవుతుంది. పాంక్రియాస్ని యాక్టివేట్ చేసేందుకే ఈ ఆసనాలన్నీ కూడా. ఒక 4 శ్వాసలు తీసుకుంటే బాడీ ఫ్రీ అవుతుంది. ఇప్పుడు ఆపోజిట్ కుడికాలు ఫోల్డ్ చేసాం కదా, ఈసారి ఎడంకాలు ఫోల్డ్ చేయాలి. సో కుడికాలు చక్కగా ఉంచాను, చాపి ఉంచాను. ఎడంకాలు ఇట్లా ఫోల్డ్ చేసాం.
ఎడమ కాలు కుడివైపుకి పుష్ చేసుకొని కుడి చేత్తో ఎడమ మడియాన్ని కానీ పాదాన్ని కానీ బొట్టం వేళ్ళని కానీ పట్టుకొని ఎడమ చేతిని మన వీపు వెనక ఉంచి బాగా నడుము మెడ తిప్పి మన వెనక వైపు చూస్తూ 8 శ్వాసలు. నిదానంగా మళ్ళీ చేయి రిలీజ్ చేసి ఎడ చేయి కూడా ముందుకు తీసుకొస్తాం. మళ్ళీ చక్కగా నిటారుగా ఇలా కూర్చొని 4 శ్వాసలు తీసుకుంటే బాడీ ఫ్రీ అవుతుంది. ఇది వక్రాసనము. తర్వాత ఆసనం చక్రాసనం. కాస్త టిపికల్ ఆసనం ఇది, చక్రాసనం. ముందు మనం ప్రశాంతాసనంలోకి వెళ్ళాలి. ప్రశాంతాసనంలో 4 శ్వాసలు తీసుకోండి. ఇది చక్రాసనం. బాడీని చక్రంలాగా బెండ్ చేస్తాం. 2 మడేలు మన సీట్ వైపుకి దగ్గర తీసుకొచ్చుకొని 2 అరచేతులకు వ్రేళ్ళు తల వైపు ఉంచేలా చేసుకుని 2 అరచేతులు కూడా చెవుల దగ్గర ఉంచాలి. సో 2 చెవుల దగ్గర చేతులు ఉంచాను. ఇప్పుడు ఈ చేతుల సపోర్ట్ మీద, కాళ్ళ సపోర్ట్ మీద మనం శరీరం పైకి లేపాలి. శ్వాస తీసుకొని శ్వాస వేస్తూ ఇలా పైకి లేపి 8 శ్వాసలు. కాస్త టిపికల్ ఆసనం ఇది. ఒకేసారి శరీరం అంతా పైకి లేదు. ప్రాక్టీస్ చేసే కొద్దీ పైకి లేస్తుంది. తొందరపడదు. ఒక నిమిషం ప్రశాంతాసనం. ఒకవేళ ఇలా ఫుల్ చక్రాసనం మనం వేయలేకపోయాం అనుకుంటే 2 ఇది అర్ధ చక్రాసనం అవుతుంది. ఇలా 2 మణులు దగ్గరికి తీసుకొని 2 మణుల్ని చేతులతో ఇలా పట్టుకోండి. నడుము పైకి లేపండి. 2 పాదాలు నేల మీద ఉన్నాయి.
రెండు మడాన్ని రెండు చేతులతో పట్టుకున్నాం. మన వీపు దగ్గర నుంచి నాభిస్థానం వరకు శరీరం బాగా పైకి లేపండి. మెడ దగ్గర నుంచి నాభిస్థానం వరకు వీలైనంత పైకి లేపండి. ఈ స్థితిలో మళ్ళీ 8 శ్వాసలు. ఇది ఖచ్చితంగా సులువైన ఆసనం దాంతో పోల్చుకుంటే. అది చేయలేని వారు దీన్ని చేయండి. ప్రశాంతాసనంలో మళ్ళీ ఒక నిమిషం ఉందాం. తర్వాత ఆసనం హంస ఆసనం. హంసలాగా మనం మన శరీర భంగిమని పెడతాం. దీనికి ఇలా మోకాళ్ళ మీద నుంచొని వజ్రాసనం వేయగలిగే వాళ్ళు హ్యాపీగా వజ్రాసనం వేసేయండి. రెండు చేతులు ముందుకిట్ట ఉంచాలి. రెండు చేతులు ముందుకిట్ట ఉంచి చేతి వేళ్ళు మన కాళ్ళ వైపు ఉంటాయి. ఇట్లా పెట్టకుండా ఇట్ట. ఇప్పుడు మనం కాస్త ముందుకి బెండ్ అయ్యి కాలు వేళ్ళ సపోర్ట్తో రెండు మోచేతుల్ని నాభిస్థానం కట్టు ఇటు ఉంచాలి. ఈ స్థితిలో 8 శ్వాసలు. ఒక్కడ నేల కానకూడదు. కాలు వేళ్ళు అరచేతుల సపోర్ట్తో బాడీ ఇలా ఉంటుంది. ఆ స్థితిలో 8 శ్వాసలు. 8 కాకపోతే 4తో స్టార్ట్ చేయండి. 4 శ్వాసల 5, 6 స్లోగా 8. ఇది హంస ఆసనం. మళ్ళీ ప్రశాంతాసనంలో 1 నిమిషం రెస్ట్ తీసుకుందాం. ఇప్పుడు సర్వాంగాసనం మనం మొదటి వారం కూడా చేస్తున్నాం. ఇది మంచి ఆసనం.
రెండు కాళ్ళు ఇలా చాపుకొని నడుము దగ్గర రెండు చేతులు సపోర్ట్గా పెట్టుకొని రెండు పాదాలు మనం రెండు కాళ్ళు పైకి లేపి కాలి వేళ్ళు కూడా ఆకాశం వైపు చూస్తుండాలి. ఈ స్థితిలో మోకాళ్ళు ఇటు బెండ్ అవ్వకూడదు, చక్కగా ఉండాలి. 8 శ్వాస. నిదానంగా యథాస్థితికి రావాలి. సర్వాంగాసనం వేసినప్పుడు కానీ హలాసనం వేసినప్పుడు కానీ పక్క నుంచి ఎవరైనా మాట్లాడితే ఆసనంలో ఉంటూ మెడ తిప్పొద్దండి. మీరు మాట్లాడదలుచుకుంటే ఆసనం నుంచి బయటకు వచ్చినాక మాట్లాడండి. అర్జెంట్ అనుకుంటే ఆసనం వదిలేసేయండి. యథాస్థితికి వచ్చి ఇప్పుడు మాట్లాడండి. ఆసనంలో ఉంటూ మెడ తిప్పొద్దండి. మళ్ళీ 1 నిమిషం విశ్రాంతి, రెస్ట్. తర్వాత హలాసనం. ఇంత ముందులాగానే సర్వాంగాసనం వేసిన తర్వాత రెండు కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళి కాలు వ్రేళ్ళని నేల మీద ఆరుస్తాం. ఆ స్థితిలో 8 శ్వాసలు. నాగలి ఎలా ఉంటుందో అలాగుంటుంది కాబట్టి ఈ భంగిమ హాలాసనం అన్నారు దీన్ని. ఇలా చెప్పండి. రెండు శ్వాసలు తీసుకొని నెమ్మదిగా ఆ స్థితిలో 8 శ్వాసలు. మళ్ళీ విశ్రాంతి.
ఇది హలాసనం. తర్వాత కర్ణ పిండ ఆసనము. హలాసనం వేసి రెండు మోకాళ్ళని మన చెవుల వద్దకు తీసుకురావాలి. లేదా సర్వాంగాసనం వేసి సర్వాంగాసనం బెండ్ చేసుకుంటూ రెండు మోకాళ్ళని మన చెవులకి ఆనించే ప్రయత్నం చేయాలి. ఆ స్థితిలో 8 శ్వాసలు తీసుకోవాలి ఆ స్థితిలో. సో ముందు సర్వాంగాసనం చేద్దాం. కాళ్ళు బెండ్ చేసి రెండు మోకాళ్ళు కూడా మన చెవులకి ఆనించేటట్టుగా ప్రయత్నిద్దాం. కర్ణపిండ ఆసనం. రెండు శ్వాసలు తీసుకొని నెమ్మదిగా బెండ్ చేసి ఇది కర్ణపిండ ఆసనం. కష్టమైన ఆసనమే, ప్రాక్టీస్ చేయాలి. వీలైనంత దగ్గర తీసుకురండి. ఎంతవరకు తేగలిగితే అంతవరకు తేండి. ప్రాక్టీస్ చేసే కొద్దీ కాంతలకో చివరికో ఆంతాయి మోకాళ్ళు. మకరాసనకి పోదాం. బోర్ల పడుకుని మకరాసనంలో రెండు చేతులు ఇలా పెట్టుకొని గడ్డం చేతి మీద ఉంచి ఈ రెండు మడయాలు కూడా రెండు మడయాలు ఆనాలి, నేలకి టచ్ అయ్యేటట్టుగా ఉండాలి. ఈ స్థితిలో ఒక 5-6 శ్వాసలు తీసుకుంటే బాడీ బాగా రిలాక్స్ అవుతుంది. ఇది విశ్రాంతి కోసం. మయూరాసనం మకరాసనం అంటారు. మకరాసనంలో విశ్రాంతి తీసుకున్నాం. ఇప్పుడు తర్వాత ఆసనం భుజంగాసనం. పాము పడగ ఎలా ఎత్తుతుందో పైకి అలా రెండు కాళ్ళు ఇట్లా కాలి విరేళ్ళు ఆ రెండు మడలు ఇట్లా బోర్డును చూస్తామండి. పాదాలు రెండు పాదాలు కలిపి ఉంచుతాం. రెండు అరచేతులు ఛాతీకి అటు ఇటు ఉంచుతున్నాం. శ్వాస తీసుకొని 2 సార్లు తీసుకున్న శ్వాస వదిలివేస్తూ శరీరాన్ని నాభి స్థానం నుంచి తల వరకు పైకెత్తాలి. నాభి స్థానం నేల మీదే ఉండాలి. ఇప్పుడు ఆకాశం వైపు చూస్తూ 8 శ్వాసలు. నాభిస్థానం నుంచే బాడీ పైకి లేయాలి. నాభిస్థానం నుంచి మన కాలి విరేళ్ళ వరకు శరీరం మొత్తం నేల మీద ఫ్లాట్గా ఉంటుంది.
మళ్ళీ మకరాసనంలోకి వద్దాం. ఒక 5-6 శ్వాసలు తీసుకుందాం. మంచి విశ్రాంతి లభిస్తుంది. తర్వాత భుజంగాసనంలోనే ఇంకో రకం ఉంది, టైప్ 2. ఈ 2 చేయాల్సిందే, 2 సులువే. ఇంతకుముందు లాగానే ఈ 2 పాదాలు ఇట్లా బోధించి ఉంచుతున్నాం, 2 పాదాలు కలిపి ఉంచుతున్నాం. ఇంతకుముందు చేతులు ఇట్లా పెట్టి పైకి లేసాం కదా, ఇప్పుడు చేతులు పైకి లేవు. నాభిస్థానం నుంచి శరీరం వరకు, తల వరకు పైకి లేపి బాడీని చేతులు ఇట్లా పెడతాం అంతే. మళ్ళీ మకరాసనం. మకరాసనంలో బాగా శ్వాస తీసుకొని నిండుగా నిదానంగా పూర్తిగా నిదానంగా వదిలేయండి. బాడీ బాగా రిలాక్స్ అవుతుంది. కావలిస్తే ప్రశాంతాసనం కూడా చేద్దాం. ప్రశాంతాసనంలో ఒక 6 శ్వాసలు తీసుకుందాం. ఇప్పుడు కూర్చుందాం. నాతో పాటే ఊర్లోనే భాస్కర్ అని ఓ మిత్రుడు షుగర్ వ్యాధి ఉంది, ఆసనాలు చేస్తున్నాడు. 3 వారాలు చేసేసరికి చాలా కంట్రోల్ అయింది. 4వ వారం కూడా చేసాం మేము, చాలా వరకు కంట్రోల్ అయింది. మళ్ళీ ఇంకో రౌండ్ చేద్దాం సార్ అన్నాడు. అంటే ఒక నెలంతా చేసాం, 1వ వారం, 2వ వారం, 3వ వారం, 4వ వారం. చాలా వరకు కంట్రోల్ అయింది, చాలా బాగుంది అన్నాడు. మళ్ళీ ఇంకో రౌండ్ చేద్దాం అన్నాడు. సో మళ్ళీ మేము మొదటికి వెళ్ళి 1, 2, 3, 4 వీక్స్ చేస్తాం. అట్లా 2 months కంటిన్యూస్గా షుగర్ కోసం సంబంధించిన ఆసనాలు కనుక వేస్తే మీకు 4 వారాలకి పూర్తి అయిపోతుంది. తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసుకుందాం, మన కోసమే కదా. ఇప్పుడు మధ్యమ నౌడి సుఖాసనంలో కూర్చోవాలి. పద్మాసనం వేసినా సరే మీరు సుఖాసనంలో అలా కూర్చొని, సుఖాసనం అంటే కుడి కాళ్ళని, కుడి పాదాన్ని ఇట్లా ఉంచడమే. చక్కగా కూర్చొని 2 శ్వాసలు నిదానంగా నిండుగా తీసుకొని పూర్తిగా వదిలేద్దాం. రెండు చేతులు ఇదిగో ఇట్లా, 2 చేతులు 2 డొక్కల్లో ఉంచాలి. శ్వాస తీసుకొని శ్వాస వదిలివేస్తూ డొక్కల్లో బాగా 2 చేతులతో నొక్కి ఈ మధ్యలో స్థలం అంతా బయటకు ఉబ్బేటట్టు నొక్కి పట్టుకోవడమే. ఇంకా మళ్ళీ శ్వాస తీసుకో. శ్వాస తీసుకున్నాం, శ్వాస వదిలివేస్తూ 2 చేతులు డొక్కలో ఉంచి ఇట్లా ఉంచుతున్నాం. ఇట్లా ఉంచిన తర్వాత శ్వాసను బిగించే ఉంచాలి, శ్వాస తీసుకోకూడదు. మళ్ళీ ఎంతసేపు ఉంచగలం అంతసేపు ఉంచి అప్పుడు 2 చేతులు తీసేసి అప్పుడు శ్వాస తీసుకోవాలి. ఇది ఒక రౌండ్. చూడండి, ఫస్ట్ రౌండ్ చేస్తున్నాం.
శ్వాస తీసుకున్నప్పుడు శ్వాసని వదిలివేస్తూ 2 డొక్కల్లో చేతులు పెట్టి నొక్కాను, అంటే లోపల నరాలన్నీ బయటకు ఉబ్బేటట్టుగా. అట్లా ఎంతసేపు ఉంచగలిగానో అంతసేపు ఉంచాను. మధ్యలో మళ్ళీ మనం శ్వాస తీసుకోకూడదు. ఇంకా మనం శ్వాస తీసుకోకుండా ఉండలేం అనుకున్నప్పుడు చేతులు బయట తీసేసి ఇప్పుడు శ్వాస తీసుకున్నాను. కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకో రౌండ్ కూడా చేద్దాం. 3 రౌండ్స్ చేద్దాం. సో ఫస్ట్ రౌండ్ చేసాం కదా, ఇంకో రౌండ్ చేద్దాం. మధ్యమ నౌళి. ఇంకో రౌండ్ చేద్దాం. చాలా సులువు. మీరు కావాల్సిన 5 రౌండ్స్ అని చేసుకోండి, ఏం తప్పలేదు. ఏం చేసాం? శ్వాస తీసుకున్నాం, 2 చేతులు 2 డొక్కలు ఇలా పెట్టి 2 డొక్కల్లోకి చేతులు ఇట్లా పుష్ చేసి ఈ మధ్యలో ఈ ఈ పార్ట్ని నారాలతో సహా బయట గుబ్బేటట్టు నొక్కి పట్టుకున్నాం అంతే. ఇంక మళ్ళీ శ్వాస తీసుకోకుండా ఎంతసేపు ఉండగలం అంతసేపు ఉంచాం అంతే. మధ్యమ నౌళి. ఈ సుఖాసనంలో కూర్చున్నప్పుడు నిటారుగా కూర్చోవాలి. ఇట్లా ముందు బెండ్ అవ్వకుండా, వెనక్కి తొలకుండా, వెన్నుముక నిటారుగా ఉండాలి అంతే. తర్వాత వామన నౌళి. వామన నౌళి, వామనం లెఫ్ట్ హ్యాండ్. సో ఈసారి ఎడమ డొక్కలో ఎడం చేయి పెడతాం, దీనంతా కుడివైపు నొక్కి పట్టుకుంటాం. ఎంతసేపు మనం ఊపిరి బిగించి ఉంచగలం అంతసేపు ఉంచి తర్వాత చేయి తీసేసి శ్వాస తీసుకుంటాం అంతే. ఇది కూడా 3 రౌండ్స్ చేద్దాం. ఫస్ట్ రౌండ్ వామన నౌళి లెఫ్ట్ హ్యాండ్తో. ఎర్ర డొక్కలో చేపెట్టాం, మొత్తం కుడివైపుకి నెట్టాం. కుడివైపు ఈ నరాలు సహా కుడివైపు ఉబ్బేటట్టుగా నొక్కి పట్టుకున్నాం అంతే. నొక్కి పట్టుకున్నప్పుడు శ్వాస బిగించే ఉంచాలి, మధ్యలో శ్వాస తీసుకోకూడదు. ఇక మనం ఎంతసేపు ఉంచగలమో అంతసేపు ఉంచి బిగించి ఉంచి తర్వాత చేయి తీసేసిన తర్వాతనే శ్వాస తీసుకోవాలి. 1 రౌండ్ చేసాం, ఇప్పుడు 2వ రౌండ్ చేద్దాం.
థర్డ్ రౌండ్. రిలాక్స్. ఇది వామన నౌలి, లెఫ్ట్ హ్యాండ్తో చేసాం. ఈసారి దీనికి ఆపోజిట్ కుడి చేత్తో చేయాలి, దక్షిణ నవళి. ఈసారి కుడి డొక్కలో మన కుడి చేయి ఉంచి దీన్ని ఎడవైపు పుష్ చేసి ఉంచుతాం. ఈ నరాలన్నీ బయట కూడా ఉబ్బేటట్టుగా. అటు ఉబ్బి ఎంతసేపు ఉంచగలం అంతసేపు మనం ఊపిరి బిగించి ఉంచి తర్వాత చేయి తీసేసి శ్వాస తీసుకుంటాం ఒక రౌండ్. సో ఫస్ట్ రౌండ్ చేద్దాం. నిటార కూర్చోవాలి, ఎడం చేయి నిట పెట్టుకోవాలి. రెండో రౌండ్. లాస్ట్ రౌండ్, మూడో రౌండ్ చేద్దాం. ఇది దక్షిణ నవళి. సో మధ్యమ నవళి చేసాం, వామన నవళి చేసాం, దక్షిణ నవళి చేసాం. ఇప్పుడు చక్ర నవళి. రెండు చేతులు ఇలా ఉంచుకోనండి. పొట్టని శ్వాస తీసుకుంటూ కుడివైపు తిప్పి పైకి లాగుతాం. శ్వాస వదిలివేస్తూ ఎడవైపు తీసుకెళ్ళి కిందకు వదిలేస్తాం. ఇట్లా కుడివైపు నుంచి పైకి లాగడం, ఎడవైపు నుంచి కిందకు వదిలేయడం. అట్లా ఇది 8 రౌండ్స్ చేయాలి, 8 రౌండ్లు. సో లెట్ us స్టార్ట్ ఇట్. చక్ర నవళి, రైట్ టు లెఫ్ట్.
నేను 10 రౌండ్స్ చేశాను, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్. ఇది చక్ర నౌడి రైట్ టు లెఫ్ట్ చేసాం. శ్వాస తీసుకుంటూ పొట్టని కుడివైపు తీసుకెళ్ళడం, శ్వాస తీసుకుంటూ పైకి లాగడం, శ్వాస వదిలివేస్తూ మళ్ళీ ఎడమ పక్క తీసుకెళ్ళి మళ్ళీ నార్మల్ స్థితికి తీసుకొచ్చేయడం. సో శ్వాస తీసుకుంటూ కుడివైపు నుంచి పైకి లాగాం, శ్వాస వదిలివేస్తూ ఎడమవైపు నుంచి మళ్ళీ కిందకి దించేసాం. రైట్ టు లెఫ్ట్ 8 రౌండ్స్ చేసాం. దీనికి ఆపోజిట్ లెఫ్ట్ టు రైట్. సరిగ్గా లెఫ్ట్ రైట్ అంటే శ్వాస తీసుకుంటూ ఎడమ పక్క తీసుకెళ్ళి శ్వాస తీసుకుంటూ పైకి లాగాం పొట్టని, మళ్ళీ శ్వాస వదిలివేస్తూ కుడి వైపు నుంచి కిందకి దింపేసాం. లెఫ్ట్ రైట్ 8 రౌండ్స్. ఈ రెండు కలిపి చక్ర నౌడి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మనం ప్రశాంతాసనం తీసుకుందాం. రెండు వెనకలా పడుకొని 2 కాళ్ళు ఇక చాపి 2 అరచేతులు ఆకాశం వైపు చూస్తూ శరీరం దగ్గరగా పెట్టుకుంటాం. శ్వాస ప్రక్రియ ఎప్పుడు కూడా నిదానంగా తీసుకోవాలి, నిండుగా తీసుకోవాలి. వదిలేటప్పుడు కూడా నిదానంగా పూర్తిగా వదిలేయాలి. ఇంకో 2 మినిట్స్ అండి. మనం ప్రశాంతాసనంలో విశ్రాంతి తీసుకున్నాక ఇంకా ఈ వారం చివరి ఐటమ్ ఏంటంటే ఉద్యాన బంధం. ఇది నుంచొని చేసేది. ఇలా నిలబడి 2 కాళ్ళు కాస్త మాత్రం దూరంగా ఉంచి శ్వాస తీసుకొని శ్వాస వదిలివేస్తూ ఇట మనం కొద్దిగా మోకాళ్ళు కూడా ఇట ముందుకి పుష్ చేసుకొని శ్వాస తీసుకుంటాం. శ్వాస వదిలివేస్తూ 2 చేతులు ఇలా ఉంచి పొట్టని లోపలికి లాగి ఉంచాలి.
ఎంతసేపు ఉంచగలము అంతసేపు ఉంచి తర్వాత పట్ట వదిలేసి శ్వాస తీసుకుంటూ పైకి రావాలి. ఇది ఉద్యాన బంధం. శ్వాస తీసుకున్నాం, శ్వాస వదిలివేస్తూ ఇలా బెండ్ అయ్యి మోకాళ్ళకు కొద్దిగా ముందుకు పుష్ చేసుకొని సపోర్ట్గా ఉంటుంది. పొట్ట లోపలికి లాగి ఉంచడం. ఎంతసేపు ఉంచగలం అంతసేపు ఉంచి నిదానంగా శ్వాస తీసుకుంటూ పైకి లేస్తాం. ఇది ఒక రౌండ్. ఇటువంటివి కూడా మళ్ళీ మనం 3 రౌండ్స్ చేద్దాం. సో ఫస్ట్ రౌండ్ శ్వాస తీసుకుంటూ పైకి లేచాం. సో ఒక రౌండ్ 2-3 శ్వాసలు తీసుకొని పొట్టని ఉంగిన బాగా పొట్ట లోపలికి లాగి ఉంచాలి. ఎంత లోపలికి లాగలిగితే అంత లోపలికి. మధ్యలో శ్వాస తీసుకోకూడదు. లోపల లాగి ఎంతసేపు శ్వాస బిగించి ఉంచగలమో అంతసేపు అలా బెండ్ అయి ఉండాలి. తర్వాత పొట్ట బయటకు వదిలేసి శ్వాస తీసుకుంటూ పైకి లేయాలి. ఒక రౌండ్ చేసాం. 2వ రౌండ్ చేద్దాం. ఉద్యాన బంధం. లాస్ట్ రౌండ్. అయిపోయింది. సో ఇంచుమించు 7 మినిట్స్ పట్టింది. మధ్యలో మీరు ఒక ఆసనకి ఇంకో ఆసనకి మధ్యలో కాస్త రెస్ట్ 1 నిమిషం అనుకున్నాం. 2 మినిట్స్ రెస్ట్ తీసుకొని చేశారనుకోండి 1 అవర్ సరిపోతుంది. సో ఈ వారం చేయాల్సిన ఆసనాలు పూర్తయినా. ఇది చక్కెర వ్యాధికి సంబంధించి 3వ వారం చేయాల్సినటువంటి ఆసనాలు. ఆసనం మనం యోగా చేసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ ప్రేయర్ చేసుకున్నాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. కుడి మణికట్టు ఎడమ చేతితో పట్టుకొని ఇట్లా మనం ముందుకు బెండ్ అయ్యి నుదురు నేల కానిచ్చే ప్రయత్నం చేద్దాం. భూమాతకి నమస్కారం పెట్టుకుందాం. ప్రశాంతాసనం 6 శ్వాసలు. ఆరు శ్వాసలు తీసుకున్నాక
కుడి పక్కకు తిరగాలి. కుడి పక్క గేడుగా తిరిగి కుడి అరచేతిని, కుడి భుజాన్ని, కుడి భుజం మీద కుడి చెవి ఉంచి కుడి అరచేతిని ఆకాశం వైపు చూస్తూ ఎడమ చేతిని ఇలా ఉంచి మళ్ళీ 6 శ్వాసలు. ఓకే అండి, ఇది మన చక్కెర వ్యాధికి సంబంధించిన ఆసనాలు 3వ వారం ఏం చేయాలో అవి చేసుకున్నాం. నెక్స్ట్ వీక్ 4th వీక్ కూడా 4వ వారం కూడా నేను అప్లోడ్ చేస్తాను. దాంతో 4 వారాలు మనం చేసినట్టు అవుతుంది. ఈ 3వ వారంది వారం అంతా ప్రాక్టీస్ చేయండి. సపోజ్ మొదటి వారం ఒక వారం చేశారు, మనకు అన్నీ సరిగ్గా వేయలేకపోతున్నాం అనిపిస్తే 2వ వారం కూడా చేయండి. 2వ వారం పూర్తి చేసాక ఖచ్చితంగా 2 వారాలు చేస్తాం కాబట్టి చక్కగా వస్తాయి. 2వ వారం కూడా 2 వారాలు చేద్దాం. ఏమైంది, మన కోసమే కదా. అందున షుగర్ వ్యాధి ఖచ్చితంగా నియంత్రించబడుతుంది. షుగర్ లెవెల్స్ నార్మాలిటీకి వస్తాయి. నా మిత్రుడికి వచ్చింది ఈ 3 వారాల్లోనే. 4 వారాలు చేసాం, మళ్ళీ ఇంకో రౌండ్ చేద్దాం సార్ అన్నాడు. ఇంకో రౌండ్ కూడా చేయబోతున్నాం. కాబట్టి షుగర్ వ్యాధి కంట్రోల్ అయి తీరుతుంది. డైలీ మనం పట్టుదలగా ఓపికగా ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ మన ఆరోగ్యం కోసం, మన కోసం, మన కుటుంబం కోసం. అంతే. మన ఛానల్ని ఇతర మిత్రులకి, గ్రూపులకి పరిచయం చేయండి. వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి వీడియోస్ వాళ్ళు కూడా చూసి సమస్య ఉన్న వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేసుకొని వాళ్ళ ఆరోగ్యం బాగుపడితే అది భగవంతుడి సేవ. కాబట్టి అందరికీ నమస్కారం అండి. శ్రీ సాయిబాబా. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం.